ఇక్కడున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్గా మీడియా వాళ్ళకి. ఈ మూవీ తీయడానికి నాగేష్ గారు, ఇంకా హీరో రమాకాంత్ గారు, హీరోయిన్స్ చాలా హార్డ్ వర్క్ చేశారు. ఇంకా ప్రొడ్యూసర్స్ చాలామంది చేశారు. సో ఈ మూవీ సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ముఖ్యంగా ఈ సినిమా ముందుగా మీడియా మిత్రులకు నాకు శిరస్సు వంచి నమస్కారాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఈ చిన్న సినిమాలు ముందుగా మీడియా మిత్రులే జనాలకు తీసుకెళ్లాలని, జనాలకు తీసుకెళ్తేనే ఈ పెద్ద సినిమా అవుతుంది. ముందుగా వేరే వాళ్ళు ఎవ్వరు ఏది చేసినా కాదండి, ముందుగా మీడియా మిత్రులు ఏది చేయాలన్నా, సినిమా హిట్ చేయాలన్నా, ఫ్లాప్ చేయాలన్నా వాళ్ళే జనాలకు తీసుకెళ్ళి చాలా చక్కగా చేస్తారు. కాబట్టి మీడియా మిత్రులకు నేను చాలా థ్యాంక్స్ రుణపడి ఉంటాను. మరి ఈరబాబు అన్న నాకు ఒక తమ్ముడుగా, ఓ అన్నగా మరి అన్ని గైడెన్స్ ఇస్తా ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. ఈ సినిమా తీయడం మరి మా సినిమాలో మరి సుమన్ గారు పెద్ద క్యారెక్టర్ అండి. సుమన్ గారు, శ్రావణ్, దిల్ రమేష్, మరి రాజ్ ప్రేమ్ విలను చాలా బాగా చేశాడు. మరి ముఖ్యంగా శేషు పెద్ద క్యారెక్టర్, హీరో కంటే పెద్ద క్యారెక్టర్ ఇప్పుడు అతనే చెప్పాడు. మరి హీరోయిన్ మరి అవంతిక, మరి భానుశ్రీ చాలా మంచి క్యారెక్టర్లు ఉన్నాయి. వాళ్ళవి చాలా బాగా చేశారు. సాంగ్స్ కానీ వాళ్ళు మేము పారంలో సాంగ్స్ చేయంగా అమ్మాయికి అక్కడ వాష్రూమ్స్ ఇవి చేయడానికి ఏమీ లేదండి. అమ్మాయి వాటర్ తాగడానికి కూడా భయపడి చేసింది. కానీ చాలా చక్కగా ఆ షూటింగ్ మేము ఉన్న 10 రోజులు కూడా చాలా చక్కగా చేసుకొని వచ్చాము. అక్కడ మాకు ఫుడ్ ఆ ఐలాండ్స్లో ఒక పొద్దున టిఫిన్ చేయడం తప్ప సాయంత్రానికి అక్కడికి అన్నం తీసుకెళ్తే పాసిపోయేదండి. అందరూ ఉపాసం ఉండి ఓన్లీ బిస్కెట్లు చేసి తినేసి ఆ బిస్కెట్లే ఛాయలు ఏదైనా ఉంటే అంతవరకే చేసాము. డైరెక్టర్ గారు కూడా చాలా కష్టపడి ఆ సినిమా చేయడం జరిగింది. అక్కడ ఉపవాసం ఉన్నాము మేము, ఫుడ్ లేదు అనకుండా. ఈ సినిమా చాలా చక్కగా, అంటే అసలు చెప్పుకునే విధంగా నాకైతే ఏడుపు వస్తుంది ఈ సినిమా. ఎందుకంటే ఇంత కష్టపడి సినిమా జనాలకు తీసుకెళ్లాలంటే ముందుగా మీడియా మిత్రులని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎంతో కష్టపడ్డానండి ఈ సినిమాలో. నేను మాట్లాడాలంటే మాటలు వస్తలేవు. ముందు ఆడియో ఫంక్షన్ ముందు మాట్లాడతాను, ఎవరేమనుకోవద్దు. ముందుగా మీ అందరికీ నేను శిరస్సు వంచి మరీ ఎందుకంటే నేను మాట్లాడడం ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ. ముఖ్యంగా మా తలకోన ప్రొడ్యూసరు రేపు రిలీజ్ అవుతుందండి. అతన్ని కూడా మీరు అందరూ మరి మీడియా మిత్రులు ఆ సినిమా కూడా ఆశీర్వదించవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ సినిమాను కూడా మీరు అనుకుంటే ఆ సినిమాని హిట్ చేయగలుగుతారండి. ఎందుకంటే చిన్న ప్రొడ్యూసర్లు ఎంత కష్టపడి వస్తారనేది ఆ బాధ నాకు కూడా తెలుసు. నేను కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాను. మరి మా కో ప్రొడ్యూసర్ జ్ఞానేశ్వర్ గారు కానీ, సోములు గారు కానీ, ప్రతిదీ మరి మా కీర్తన కానీ ప్రతి వాళ్ళు సహకరించి సినిమా తీయడం జరిగింది. చాలా ఖర్చు పెట్టాం. సినిమా మీరు చూశారు, ఎలా ఉంది అనేది మీరే జనాలకు తీసుకెళ్లాలని మరీ మీకు కోరుకుంటూ మరి మీకు థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ మీడియా మిత్రులకు. కీర్తన ప్రొడక్షన్స్ బ్యానర్లో సముద్రుడు అనే సినిమా తీయడం జరిగింది. ఈ సినిమా గురించి ఫస్ట్ కంటెంట్ అనేది ఒక 2 ముక్కల్లో చెప్పాలండి. జనరల్గా మనం కరోనా టైంలో ఒక 2-3 నెలలు లేదా సంవత్సరం పాటు ₹1 ఆదాయం లేకపోయేసరికి ఎవరెవరో బియ్యము, కూరగాయలు అవి పంచడాలు తీయడం ప్రతి ఒక్కరు ఒకరికొకరు హెల్ప్ చేసుకొని సహాయం చేసుకొని కాలం గడిపాం. కాకపోతే చాలామందికి ఇక్కడ తెలియని విషయం ఏంటంటే ఫిషర్మెన్స్, మత్స్యకారులు వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామందికి తెలియదు. ఇంట్లో నుంచి బయట వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడు ఎంతమంది వెళ్ళారు, తిరిగి మళ్ళీ ఇంటికి ఎంతమంది వస్తున్నారు చాలామందికి లెక్కలేవు. పడవలే గల్లంత అయిపోతున్నాయి. 10 మంది వెళ్తే 4 తిరిగి వస్తున్నారు, 6 మంది పోతున్నారు, దానికి లెక్కలేవు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే దీంట్లో మెయిన్గా ఏంటంటే ట్యూనా ఫిష్ అనేది ఒక చిన్న కంటెంట్ అండి. దానికి ఆ ట్యూనా ఫిష్ ఏంటంటే చాలా ఫారిన్లో అక్కడ ఉన్నప్పుడు ఒక్కొక్క ఫిష్కి కనీసం లక్షల కోట్ల రూపాయలు వాల్యూ పలుకుతుంది. అలాంటి ట్యూనా ఫిష్ ఇండియా వాటర్లోకి ఎంటర్ అవుతుంది అని చెప్పి తెలిసి అది చిన్న పిల్లలుగా ఈ ఇండియా వాటర్లోకి వచ్చినప్పుడు ఆ 3-4 మంత్స్ పాటు కనీసం సముద్ర వాటర్లోకి పడవలు కానీ స్టీమర్లు కానీ ఏవి వెళ్ళడానికి లేదు. వెళ్తే అవి మళ్ళీ వెళ్ళిపోతాయి. సో అలాంటి పొజిషన్లో సడన్గా 3-4 నెలలు వేట తప్పితే ఏ రోజు ఆ రోజు సంపాదించుకొని తినడం తప్పితే వాళ్ళకి వేరే ధ్యాస లేదు. అలాంటిది 3-4 నెలలు అయితే ఏ విధంగా వీళ్ళు ఏమీ లేకుండా పని లేకుండా ఉండగలిగితే వాళ్ళు పడే బాధ ఏంటి, వాళ్ళు ఆ తిండి కోసం పడే ఆరాటం ఏంటి,
అంత చేసిన తర్వాత ఆ ఊర్లో ఉన్నటువంటి ముస్లిం మొత్తగా కూడా యంగ్స్టర్స్ని ప్రొవైడ్ చేయాలి, మేము వీళ్ళకి భారం అనేసి అందరూ ఆత్మహత్యలు చేసుకుంటారు ఒక స్టేజ్లో. అలాంటి మంచి సెంటిమెంట్ తోటి దీన్నన్నింటినీ అధిగమించి తీరా ఫిష్ చేతికి వచ్చే టైంకి విలన్స్ వచ్చేసి ఈ ఊరోళ్ళకి లేకుండా చేస్తే దాన్ని హీరో అండ్ గ్యాంగ్ వెళ్ళి ఏ విధంగా వాళ్ళని ఎదుర్కొన్నారు, ఫైనల్గా ఏం జరిగింది, ఆ ఊరికి న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా, ఇది బేసిక్ కంటెంట్ ఆఫ్ ద మూవీ.